Okay, as a part of this motivational lessons, we got the third lesson from this chapter. That is, I will do it. So this is a lesson about Narayana Murthy. Everyone knows that. Everyone in the world might know. Somewhat, what is a person who is well aware with general awareness will know this name in the world. He is one of the best software icons in the world. Software icons means this person has been, what to say, అతను ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. యు నో దట్, వాట్ ఈస్ దట్? ఇన్ఫోసిస్. ఇండియాలో ఎప్పుడు టాప్ 5లో ఉంటుంది, వరల్డ్లో కూడా టాప్ 20లో ఎప్పుడు ఉంటుంది అనమాట కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఓకే, విల్ సీ దట్. ఐ విల్ డూ ఇట్. కాకపోతే ఇప్పుడు ఈ స్టోరీ మనకి ఎవరు రాశారు, ఎవరు చెప్తున్నారంటే నన్ అదర్ దాన్ హిజ్ వైఫ్ సుధామూర్తి. షీ ఈజ్ వన్ ఆఫ్ ద వెల్ నోన్ రైటర్ ఇన్ ఇండియా. ఓకే, ఎక్కువగా చిల్డ్రన్ స్టోరీస్ రాస్తుంటారన్నమాట ఆవిడ. ఐ విల్ డూ ఇట్. హీ వాజ్ షార్ట్, హీ వాజ్ షార్ప్, హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ హిస్ క్లాస్. హిస్ సీనియర్స్ యూజ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. అతను చాలా కొంచెం పొట్టిగా ఉంటాడు, కానీ అతను చాలా షార్ప్గా ఉంటాడు. ఏ డిఫికల్ట్ ప్రాబ్లం అయినా చిటికలో చేసేస్తాడు. క్లాస్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా, ఐ మీన్ నాట్ అదర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, I mean subject problems, they used to approach this person. He could have gone unnoticed in a crowd, but once you asked him a question related to physics or maths, there was a spark in his eyes. He could grasp theories of science faster than the speed of light. నార్మల్గా అయితే అతను ఎవరు గుర్తించరు అబ్బాయిలు, కానీ ఫిజిక్స్ గురించి మ్యాథ్స్ గురించి అని ఆ టాపిక్ ఎత్తితే చాలు అతనిలో ఒక స్పార్క్ వస్తుంది, ఫేస్లో ఒక గ్లో వస్తుంది. ఓకే, అది ఏ క్వశ్చన్ అడిగినా పట్టమని చెప్పేస్తుంది అనమాట. ఓకే, ఆన్సర్ ఎలా చెప్తారంటే స్పీడ్ ఆఫ్ ఎ లైట్. సో సైన్స్ కాన్సెప్ట్ ఏది అడిగినా సరే లైట్ స్పీడ్తో చెప్తారంటే టక్కని చెప్తున్నాను. హీ కేమ్ ఫ్రమ్ ఎ పువర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. కొంచెం పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కానీ చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అతను. హిస్ ఫాదర్ వాజ్ ఎ హై స్కూల్ టీచర్ అండ్ అన్ అవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో హై స్కూల్ టీచర్ అంటే మనకి పూర్ అని అర్థం కాదు కదా, యాక్చువల్లీ మిడిల్ క్లాస్. షీ, ఐ మీన్ నువ్వు కొంచెం ఎక్కువ చెప్పాలంటే ఇంకో దాన్ని కొంచెం తక్కువ చెప్పాలి. ఆ తక్కువ ఎక్కువైందని చెప్పాలంటే అది అంతకుముందు చాలా తక్కువ అని చెప్పాలి. అది చాలా తక్కువ అయితేనే కదా అది ఎక్కువైనప్పుడు అది చాలా ఎక్కువలా కనిపిస్తుంది. కాబట్టి సంథింగ్ లైక్ దట్. అదే కాబట్టి యాక్చువల్లీ హై స్కూల్ టీచర్ అంటే వెల్ సెటిల్డ్, మిడిల్ క్లాస్ అనాలి, నాట్ పువర్. కానీ తను అలా చెప్పింది. కానీ ఐఐటీస్ లాంటిలో జాయిన్ అవ్వాలంటే మాత్రం కొంచెం కష్టం, వాళ్ళకి మిడిల్ క్లాస్ అనే కష్టం, చాలా ఎక్కువ ఫీజు ఉంటాయి. అంటే ఇప్పుడైతే ఇస్తున్నారు లోన్స్, అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదేమో. ఇలాంటి స్టేజ్. అండ్ ఎవరీ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. వాళ్ళ నాన్నగారేమో ఒక ఇంగ్లీష్ టీచర్, అండ్ అతను ఇంగ్లీష్ లిటరేచర్ని ఎక్కువ చదివేవాళ్ళు అనమాట. హీ లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ హిస్ క్లాస్ వాజ్ ట్రైంగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. అతను కూడా తన క్లాస్ వాళ్ళలాగే అండ్ మేబీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత లేదా సమ్ మెట్రికులేషన్ ఇంటర్మీడియట్ అలా ఉంటాయి కదా, 10th తర్వాత ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్. సో ఇప్పుడులా కాదు అనమాట. అప్పట్లో ఇంజనీరింగ్ అంటే చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి, మొత్తం దేశంలోనే చాలా తక్కువ, లెక్క పెట్టచ్చు వేల మీద. ఇప్పుడు ఒక స్టేట్లోనే 300 ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజ్. చాలా సీట్లు మిగిలిపోతాయి కూడా, క్వాలిఫై చాలా సీట్ వచ్చేస్తుంది. అప్పుడు ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకే సీట్స్ వస్తాయి. కాబట్టి ఇంజనీరింగ్ అంటే అంత ఈజీ కదా అప్పుడు. The bright ones wanted to study in the Indian Institute of Technology or the IITs. అప్పట్లో ఐఐటీస్ 7 ఎన్ని 7 ఇండియా మొత్తంకి 7 ఐఐటీస్. గట్టిగా తిప్పి కొడితే 5,000 మంది కంటే ఎక్కువ ఉండరు మొత్తం ఇండియాలో స్టూడెంట్స్ లక్షల మంది ఉంటారు. లక్షల మందిలో 5,000లో నువ్వు ఒకడు అవ్వాలంటే చాలా కష్టం. నువ్వు అయ్యావు, కానీ నువ్వు అయ్యి కూడా వెళ్ళలేకపో, ఫీజు కట్టలేక. అంటే నీ దురదృష్టం ఎలాగుంటుంది. నీ ఐఐటీలోకి వెళ్ళాలని నీ డ్రీము, సెలెక్ట్ అయిపోయావు ఎగ్జామ్లో. చాలామంది అవ్వలేదు, నువ్వు అయ్యావు, కానీ వెళ్ళలేకపోవు. ఎందుకు? మనీ ప్రాబ్లం. అప్పుడేమవుద్ది? చాలా ఫీల్ అవుతావు, అవునా కదా? అది నీ డ్రీమ్ అయితే చాలా ఫీల్ అవుతావు. సో దట్స్ వాట్ హ్యాపెన్ టు నారాయణమూర్తి. కానీ ఆ రోజు అలా వెళ్ళకపోవడం వల్లే చాలా అడ్వాంటేజ్. అటు వెళ్ళిపోయి ఏదో చిన్న కంపెనీలో జాయిన్ అయిపోయి అలా వెళ్ళిపోవచ్చు, ఇంకో రూట్లో వెళ్ళిపోదురేమో. సో ఐ మీన్ నారాయణమూర్తి అంటే మనకు తెలియదు ఈ రోజున. సో అది అవ్వలేదు కాబట్టే
ఇతను సొంతగా సంథింగ్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పి సాఫ్ట్వేర్ ఇతను పెట్టాడు సొంతగా, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. దేర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి. ఐఐటికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. జేఈ మెయిన్స్, జేఈ అది దాంట్లో తెలుసు కదా, మీకు ఐడియా ఉంటుంది, ఇంటర్ తర్వాత రాస్తారు. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్. He did not have any special books or coaching. All his IIT aspirants would sit below the shade of a stone made up close to Chamundi Hills in the sleepy town of Mysore. సో ఇతన్ని యాక్చువల్గా మైసూర్ ఏరియా అనమాట, అంటే కర్ణాటక. సో మైసూర్ ప్లేస్లో ఆ చాముండి హిల్స్ అనే ఏరియా దగ్గర వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళకి ప్రత్యేకించి బుక్స్ కానీ కోచింగ్ కానీ ఏమీ లేదు. ఇప్పట్లో కూడా ఉంటే చూడు కోచింగ్ సెంటర్స్, ఐఐటి, నారాయణ, భాష్యం, శ్రీ చైతన్య ఉంటాయి కదా, అప్పుడు అలాంటివి ఏం లేవు. వీళ్ళే చదువుకున్నట్టే, అంత పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకుని ఇది లేదనమాట వాళ్ళకి. వీళ్ళే ప్రిపేర్ అయ్యారు. హీ వాజ్ ద గైడ్ ఫర్ ద అదర్స్. వాళ్ళందరిలో ఈ అబ్బాయి బ్రైట్ కాబట్టి ఎవరికి డౌట్ వచ్చినా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ లేరు, ఎందుకంటే వీళ్ళు పెద్ద కాలేజెస్లో చదవట్లేదు. ఆబ్వియస్గా ఎవరికి డౌట్ వచ్చినా ఇతనికి వచ్చి అడుగుతారు అనమాట. వైల్ ద అదర్స్ స్ట్రగుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ది క్వశ్చన్ పేపర్, హీ వుడ్ స్మైల్ షైలీ అంటే మొహమాటంగా, అండ్ సాల్వ్ దమ్ ఇన్ నో టైమ్. సో వేరే వాళ్ళు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని ఇతను చిన్నగా మొహమాట పడుతూ నవ్వుతూ సాల్వ్ చేసేవాడు. He sat alone below a tree and dreamed of studying at IIT. ఎప్పుడు చెట్టు కింద ఉంటూ ప్రాబ్లమ్స్ చేస్తూ చదువుతూ కలలు కనేవాడు. దేని గురించి? నేను ఐఐటీలో ఎలాగైనా చదవాలని. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ అట్ దట్ ఏజ్ యాజ్ ఇట్ స్టిల్ ఈజ్ టుడే. హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years old. 16-17 years, 15-16-17 years ఆ టైంలో బాగా చదువుకునేవాడు. చదువు మీద మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాడు. ఎప్పటికీ అడిగి అలాంటి ప్రతి ఒక్కరికి ఒకటే అంబిషన్ ఉంటుంది, ఐఐటీస్లో సీట్ తెచ్చుకుంది. ఎందుకంటే అదే హైయెస్ట్ ఇండియాలో ఐఐటీస్లో సీట్ వస్తేనే హైయెస్ట్ అనమాట. ఫస్ట్ ఐఐటీస్ ఉంటాయి, అంటే టెక్నాలజీ ఎడ్యుకేషన్కి, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి ఐఐఎమ్స్ ఉంటాయి. ఐఐటీస్లో ఇంజనీరింగ్ రాలేదనుకో దాని కింద ఉంటాయి ఏఐట్రిపుల్స్లో ఉంటాయి అనమాట. అవి కొన్ని ఎక్కువ ఉంటాయి. ఏఐట్రిపుల్స్లో రాకపోతే అప్పుడు ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ ఉంటాయి. యూనివర్సిటీస్ రాకపోతే అప్పుడు చిన్న చిన్న కాలేజెస్. అది రాకపోతే మన డిగ్రీ, అది రాకపోతే ఇంటికి వెళ్ళిపోవడం, ఇంకేముండదు. ఏదో ఒక దాంట్లో వస్తుంది ఖచ్చితంగా. పాస్ అవ్వాలి ఫస్ట్. ద డీడే కేమ్. డీడే అంటే ఏంటి? ఇంపార్టెన్స్ డే. అంటే ఏంటి ఇంపార్టెంట్ డే ఇక్కడ అబ్బాయికి? ఐఐటి ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్. హీ కేమ్ టు బెంగళూరు, స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్ అండ్ అపియర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. సో బెంగళూరు వచ్చాడు అంటే ప్రతి చోట ఉండేవి కదనమాట అప్పుడు ఎగ్జామ్, ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి రాయాలి. డిడ్ వెరీ వెల్ బట్ వుడ్ ఓన్లీ సే ఓకే వెన్ ఆస్క్డ్. నిజానికి అబ్బాయి చాలా బాగా రాశాడు ఎగ్జామ్, కానీ ఎవరైనా అడిగితే పర్లేదు ఏదో రాస్తూనే ఉంది అంతేగాని ఎర్రగదీస్తాడు, చాలా బాగా రాశాడు, 100కి 150 అలా చెప్పలేదు మీరు. ఎందుకంటే అబ్బాయి చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. చాలా బాగా రాశాడు అనుకో ఓకే అంటాడంట, ఓకేగా రాశాడు అనుకో బాగా రాలేదనుకుంటా, బాగా రాలేదని. యూ రిమెంబర్ దట్ ఈ సైడ్ అలాగనమాట. ఇట్ వాజ్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. అంటే ఓ జస్ట్ ఓకే అని చెప్పాడు, కానీ ఫుడ్కి వచ్చేసరికి ఆపోజిట్ అంట. ఆపోజిట్ అంటే అలాగా వెన్ ఈ సైడ్ ఓకే ఇట్ ఇంప్లైడ్ బ్యాడ్. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి బాగా రాశాడు అనుకో జస్ట్ ఓకే అని అన్నాడు అనుకో, దాని అర్థం బాగా రాశాడని. అది ఫుడ్కి సంబంధించింది అనుకో, ఫుడ్ ఎలా ఉంది సార్ మా ఇంట్లో వంట ఎలా ఉంది ఎవరైనా అడిగారు అనుకో ఓకే అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా అది బ్యాడ్ అంట. వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లైడ్ ఓకే. సో ఫుడ్కి సంబంధించి గుడ్ అన్నాడు అనుకో అది ఓకేగా ఉందన్నట్టు, అంటే యావరేజ్గా ఉంది. హీ సెడ్ ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ అని అన్నాడంటే అది యాక్చువల్గా గుడ్ అనమాట. హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హార్ట్ ఎనీవన్. ఎందుకు బ్యాడ్ అంటే వాళ్ళు బాధపడతారేమో అని అలాగా చెప్పేవాడు. The IIT entrance results came. He had passed with a high rank. What a delight for any student. He was thrilled. He went to his father, who was reading a newspaper. ఆబ్వియస్గా ఎగ్జామ్ రాశాడు, బాగా రాశాడు, ర్యాంక్ వచ్చింది. నాన్నగారు పేపర్స్ చదువుతుంటే అది థ్రిల్ అయ్యాడు అబ్బాయి. తర్వాత నాన్నగారు పేపర్స్ చదువుతుంటే వెళ్ళి విషయం చెప్పడానికి వెళ్ళాడు. అన్న I have passed the exam. Anna means brother, right? The word used to address respectable older male. Okay, miss, that's wrong. Miss, we changed the bit na. Don't write brother. It's not brother. Okay. It's not. And in Kannada, Anna means father. Not like Telugu.
Why telling like this? And I have passed the exam. Well done, my boy. I want to join IIT. నాన్నగారు నేను క్వాలిఫై అని చెప్పాడు అబ్బాయి. అబ్బాయి చెప్పి నాన్నగారు కూడా ఓ బాగా చేసావు నైస్ అని చెప్పి ఎగ్జైట్ అయ్యాడు. నేను ఐఐటీలో జాయిన్ అవుతానని అబ్బాయి చెప్పాడు. His father stopped reading the paper. He lifted his head, looked at the boy and said with a heavy voice, "My son, you are a bright boy. You know our financial position. I have 5 daughters to be married off and 3 sons to educate. I am a salaried person. I cannot afford your expenses at IIT. You can stay in Mysore and study as much as you want." యాక్చువల్గా ఐఐటీ చదవాలంటే 20 lakhs నుంచి 30 lakhs అలా ఉండవచ్చు, చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ అది చదివిన తర్వాత బయటకు రాగానే నీకు సంవత్సరంకే 50 lakhs అలా వస్తుంది ప్యాకేజ్, కొద్ది చదివింది బాగా చదివి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వెళ్ళాలంటే మనీ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతేం లేదు, జస్ట్ లోన్స్ ఇస్తారనమాట. చదువుకుంటే లోన్ ఇస్తారు, ఓకే అయిపోద్ది. కాకపోతే లోన్ ఉండాలంటే మళ్ళీ ఏదో చూపించాలి, నువ్వు ల్యాండ్ ఉందని ల్యాండ్ పైన అలా ఇస్తారు, ఊరికి ఇచ్చారు. కాబట్టి ఇతను మంచి గవర్నమెంట్ టీచరే, కానీ చూసారా 5 అమ్మాయిలు ఉన్నారు పెళ్లి చేయడానికి, 3 అబ్బాయిలు ఉన్నారట ఇంకా చదివించడానికి. సో అంతమంది ఉన్నప్పుడు ఆబ్వియస్గా శాలరీ సరిపోయింది. కాబట్టి మైసూర్లో ఉంటే నీకు కావాల్సిన చదువుకొని చెప్పారు మా నాన్నగారు. Indeed, it was a difficult situation for any father to say no to the bright son. But circumstances were like that. It was common then for the man to be the single earning member with a large family dependent on him. సో ఇంట్లో ఒక్కరే సంపాదిస్తున్నారు నాన్నగారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఆబ్వియస్గా కష్టం. కాబట్టి అతనికి కష్టంగా ఉండదు. ఐఐటి రావడమే ఇంపాసిబుల్, నా కొడుకు వచ్చింది కానీ నేను చదివించలేకపోతున్నాను బాధ ఉంటుంది కదా. బట్ సిచ్యువేషన్స్. His father was sad that he had to tell the bitter truth to his son, but it could not be helped. The boy had to understand reality. కొడుకుని హక్ చేయలేరు, నో చెప్పాలి తప్పదు, కానీ చెప్పేశారు తప్పదు. బట్ ఇట్ కుడ్ నాట్ బి హెల్ప్డ్. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. అబ్బాయికి అర్థం చేసుకోవాలి, అబ్బాయి తనకి తన నాన్నగారు మన పొజిషన్ ఏంటని అర్థం చేసుకుంటారు. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్డ్ యాజ్ టు యాషెస్. బర్న్డ్ టు యాషెస్ అంటే బూడిద చేయబడ్డారు, నా డ్రీమ్ అంతటినీ కాల్ చేసి బూడిద చేశారు అనే ఫీలింగ్ వచ్చింది మాట అబ్బాయికి. He went to the near. He was so near to fulfilling his fondest hope, yet so far his heart sank in sorrow. Sank అంటే మునిగిపోయింది, సారో అంటే బాధలోన మునిగిపోయింది. ఏం మునిగిపోయింది? అతని గుండె. అంటే నిజంగా గుండె కోసి ఇసుకలేని పెట్టలేదు, ఐ మీన్ అదంతే అనమాట. అది చెప్తారు. He did not reply. He never shared his unhappiness or helplessness with anybody. He was an introvert by nature. Introvert అంటే, ఎక్స్ట్రోవర్ట్ అంటే ఉన్న ప్రతిదాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయడం కోహ్లీలాగా. ఇంట్రోవర్ట్ అంటే ఎంత ఉన్నా బయటికి చెప్పకపోవడం ధోనిలాగా. అలాగే రివర్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి మనుషులకి. ప్రతి చిన్నదాన్ని బయటకు చెప్పడాన్ని ఎక్స్ట్రోవర్ట్ అంటారు పేరు. ఇంట్రోవర్ట్ అంటే ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, భయం వచ్చినా లోపల దాచుకోవడం, ఎంత బాధ వచ్చినా చెప్పకపోవడం. సో హీఈస్ అన్ ఇంట్రోవర్ట్. ద డే కేమ్, సారీ ఇంకెక్కడ ఉన్నాం అయ్యా. ద డే కేమ్, హిస్ క్లాస్మేట్స్ వర్ లీవింగ్ ఫర్ మద్రాస్ నౌ చెన్నై. సో అప్పుడు మద్రాస్, ఇప్పుడు చెన్నై పేరు. దే వర్ టేకింగ్ ఎ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మద్రాస్. They have shared good years in school and college together. He went to the station to say goodbye and good luck to them for their future life. సో మద్రాస్ స్టేషన్ నుంచి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంటర్ కాలేజ్ అది అయిపోయింది, స్కూల్ కూడా అయిపోయి అందరికి గుడ్ బై చెప్పి అందరూ వెళ్ళిపోతారు మద్రాస్ పై చదువులకి. ఈ అబ్బాయి మాత్రం ఇక్కడే ఉన్నాడు. At the station his friends were already there. They were excited and talking loudly. The noise was like chirping of birds. Chirping అంటే అందరూ సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయ్యి ఫస్ట్ రోజు వెళ్తున్నారు, అందరూ ఆనందంగా ఉంటారు, అందరూ మాట్లాడుకుంటారు అనమాట. చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల యొక్క కిచకిచల శబ్దం అనమాట. They were all excited and discussing their new hostels, new courses, etc. He was not part of it, so he stood there silently. One of them noticed and said, "You should have made it." వాళ్ళ ఫ్రెండ్స్లో కొంతమంది సెలెక్ట్ అయ్యారు ఐఐటీకి, వాళ్ళందరూ వెళ్తున్నారు, అందరూ గుడ్ బై చెప్తున్నారు. ఈ అబ్బాయి మాత్రం అందరూ సరదాగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి గుడ్ బై చెప్పడానికి వెళ్ళాడు కదా, ఈ అబ్బాయి మాత్రం డల్గా ఉన్నాడు. అందులో ఒకడు ఐడెంటిఫై చేసి నువ్వు ఎలాగైనా సాధించాల్సింది అంటే పోరాడో ఫైట్ చేసో అలాగని అంటాడు అనమాట. He did not reply. He only wished all of them. అబ్బాయి ఫీల్ అవ్వలేదు, జస్ట్ రిప్లై అవ్వలేదు, అందరికీ బాయ్ చెప్పాడు. They waved at him as the train slowly left the platform. ట్రైన్ వెళ్తుంది, అందరికీ
సాడ్గా అలాగా బాయ్ చెప్తున్నాడు. He stood there even after he could no longer see the train on the waving hands. It was the June of 1962 in Mysore city. Monsoon had set in and it was getting dark. It had started to drizzle. Yet he stood there motionless. Monsoon అంటే వర్షాకాలం. ఓకే, సో ఇది ఎప్పుడు జరిగింది? 1962 జూన్లో, అంటే ఆల్మోస్ట్ 60 years బ్యాక్, 65 years బ్యాక్ అప్పుడు జరిగిన విషయం అనమాట. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, తను ఇంకా చెయ్యుక్కుని అలాగున్నా డల్గా. అది జూన్ 1962లో మైసూర్లో జరిగిన సన్నివేశం. చీకటి అయిపోయింది, చిన్న వర్షం కూడా స్టార్ట్ అయింది, తను మాత్రం కదలలేదు, బాధగా అక్కడే ఉన్నాడు. ఎటువంటి కదలిక లేకుండా, మోషన్లెస్ అంటే ఎటువంటి కదలిక లేకుండా ఉన్నాడు. He said to himself without anger or jealousy. వాళ్ళందరూ ఏదో వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను జెలసీ లేకుండా, తండ్రి గారు పంపించలేదని తండ్రి గారి మీద కోపం లేకుండా, లేదా సిచ్యువేషన్స్ మీద కోపం కాకుండా. All students from the IIT study well and do big things in life, but it is not the institution. Ultimately it is you and you alone who can change your life by hard work. కరెక్టే, ఐఐటీస్లోకి వెళ్తే నీకు ఛాన్స్ వస్తుంది, నీకు ఒక ఎక్విప్మెంట్లు ఇస్తారు, మంచి మంచి హై క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, హై క్లాస్ ప్రొఫెసర్స్ ఉంటారు. అవన్నిటిని నువ్వు ఆ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని నువ్వు అనుకున్న ట్రైన్స్, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ వర్క్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. కానీ ఇన్స్టిట్యూషన్ ఇవ్వట్లేదు, అది నీలో ఉండాలి. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళావు కానీ నీటిని తాగించలేవు. గుర్రానికి నీరు తాగాలనే ఆ డిజైర్ ఉంటే అది వెళ్ళి తాగకూడదు, నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు. దానికి తాగాలనే డిజైర్ లేనప్పుడు నువ్వు గుర్రానికి నీటి దగ్గరికి వెళ్ళి అమృతం దగ్గరికి తీసుకెళ్ళినా తాగదు కదా. అలాగే నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తేనే గొప్ప అవుతానని కాదు, నేను అవ్వాలనుకుని నాకు ఆ డిజైర్ ఉంటే నేను అవ్వగలను హార్డ్ వర్క్తో. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళినంత మాత్రాన నేను ఎక్కడికి ఆగిపోకూడదు కదా అని చెప్పడం. సో ఈ ఒక్క పాయింట్ ఈ లెసన్కి ఒక్క పాయింట్ చాలు. సూపర్ పాయింట్. Probably he was not aware that he was following the philosophy of the Bhagavad Gita. Your best friend is yourself and your worst enemy is yourself. సో యాక్చువల్గా తనకు తెలియకుండానే భగవద్గీతలో పాయింట్ తన మైండ్కి ఎక్కిపోయింది. ఏంటి, నువ్వు పాజిటివ్గా తీసుకుంటే నీకు నువ్వే అతి సన్నిహితమైన మిత్రుడివి, నువ్వు నెగిటివ్గా తీసుకుంటే అతి భయంకరమైన శత్రువువి. ఎవరు కాదు, నీకు నువ్వే. అదంతా నీలోనే ఉంటుంది అనమాట అని భగవద్గీత చెప్తుంది. అది ఇతరులోనే అనుకోకుండా, భగవద్గీత చదవకుండానే అర్థమైపోయింది. Let you work very hard and focused on one thing, never bothering about his personal life or comforts. He shared his wealth with others. He never used the help of any caste, community or political connections to go up in life. చాలా వరకు ఏ బిజినెస్లో గ్రో అయిన వాళ్ళైనా వాళ్ళ క్యాస్ట్ని యూజ్ చేసుకోనో లేదా వాళ్ళ ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకోనో గ్రో అవుతాడు. కానీ అలాంటిది ఏం లేకుండా క్యామ్ హార్డ్ వర్క్, ప్రాపర్ థింకింగ్, విత్ హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ మాత్రమే లైఫ్లో పైకి వచ్చారు నారాయణ మూర్తి గారు. A son of his school teachers showed other Indians it was possible to earn wealth legally and ethically. చాలామంది డబ్బులు సంపాదిస్తారు ఇల్లీగల్గా, ఎదుటి వాడిని తలను కొట్టో లేకపోతే ఎంతో మోసం చేస్తుంటాడు. కానీ ఒక మధ్యతరగతి లేదా చిన్న కుటుంబం నుంచి వెళ్ళి కూడాను లీగల్గా వందల కోట్ల వేల కోట్ల డబ్బులు సంపాదించారు, ప్రూవ్ చేశారు నారాయణమూర్తి. ఎథికల్లీ అంటే మోరల్స్ని ఫాలో అవుతూ. ఓకే, he built a team of people who were equally good. సో ఒక టీమ్ని ఫామ్ చేశారు, అంటే తనలాగే ఇంటెలిజెన్స్, తనలాగే హార్డ్ వర్కింగ్ ఉన్నవాళ్ళు. He became a pioneer of India's software industry and started the information technology wave. సో ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొట్టమొదటిగా ముందుకు తీసుకెళ్లే ఇనిషియేషన్ ఎవరు తీసుకున్నారంటే నారాయణమూర్తి. అందుకే పయోనీర్ అంటారు. పయోనీర్ అంటే ఒక ఫీల్డ్లో ముందుండి దాన్ని ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని పయోనీర్ అంటారు అనమాట. సో యూజువల్గా అంతకుముందు మనకు వస్తుంది కూచిపూడి, వెంపటి చిన్న సత్యం సంథింగ్. సో లైక్ సచ్ పీపుల్, అలాంటి వాళ్ళు పయోనీర్స్ అంటారు అనమాట. అప్పటి వరకు ఎవరు డేర్ చేయండి, వాళ్ళు డేర్ చేసి ముందుకు తీసుకెళ్తే దాన్ని అలాంటి వాళ్ళు పయోనీర్స్ అంటారు. Today he has become an icon of simplicity and compromising quality and fairness. Apart from being a philanthropist, he really believes in the motive powered by intellect and driven by values.
సో చాలామంది ఉంటారు. ఈవెన్ మీరు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ తీసుకున్న, షారుఖ్ ఖాన్ బిజినెస్ తీసుకున్న, ఎవరు తీసుకున్న ఏ బిజినెస్ వల్ల చాలా వరకు ఫ్రాడ్ చేసి ఎదుటి వాళ్ళని తొక్కేయడమో లేదా పాలిటిక్స్ చేస్తారు. వాల్యూస్ని తగ్గించి బిజినెస్ కోసమే చేస్తారు, కేవలం బిజినెస్ కోసమే. కానీ బిజినెస్ని కూడా బిజినెస్లా కాకుండా కేవలం మనీ మైండెడ్లో కాకుండా వాల్యూస్ ఎలాగైనా పర్లేదు డబ్బులే సంపాదించాలని బిజినెస్ కాకుండా వాల్యూస్ని కూడా ఇంక్లూడ్ చేసిన వ్యక్తి అనమాట అతను. దట్స్ ద పాయింట్. ఈజ్ నన్ అదర్ దాన్ నాగవర రామారావు నారాయణమూర్తి, ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్, ఏ లీడింగ్ ఐటీ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో టాప్ 20 ఐటీ కంపెనీస్లో అది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో అతను ఎవరో కాదు, నారాయణమూర్తి. ఓకే, అండ్ హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ Infosys. So this is the story, and this is written by Sudha Murthy, who was none other than his wife. Okay, that's it. We have finished first unit, 3 lessons.